అదానీ దారి ఎటు? నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష, లంచం ఇచ్చినందుకు 5 ఏళ్లు, మోసం కింద 20 ఏళ్ల వరకు. అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం. దీని ప్రకారం అదానీని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్. క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా ఆ దేశ చట్టాలు. అడిగితే అప్పగించక తప్పదు. ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్రా. అప్పీలుకు అదానీకి అవకాశం. ఒప్పందాలు, జరిమానా చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు. ఆయనను అరెస్టు చెయ్యరు, ఈ దేశం అమెరికాకు అప్పగించదు. ఇంకా ఈ దేశంలో ఇంకేమన్నా అడుగు బొడుగు ఉంటే మొత్తం తింటాడు. పోనీ ఇప్పుడు బీజేపీ పోయింది, రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా అప్పగించే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అంటున్నాను నేను, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మరి అదానీని అమెరికాకు అప్పగించే అవకాశం ఉందంటే కాంగ్రెస్ గెలిచినా అదానీని కానీ ఇంకెవరిని కానీ అప్పగించే అవకాశం ఉండదు. అవసరమైతే ఆయనకి సేఫ్ గార్డ్గా కేంద్రం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఉన్నది, రేపు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఉంటుంది. ఎంత ఏముంటుంది ఇందులో? అమెరికా అంటే అదేమన్నా వాళ్ళు ఎక్కడా ఏమీ లేకుండా వాళ్ళు మనలాగానే వాళ్ళు లీడర్లే. ఆడ ఏముంటుందాడా? అంత కాలయాపన చేసుకుంటూ పోవాలా. అవసరమైతే జరిమానా కూడా అవకాశం ఉందట, కడతాడు. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇస్తే అయిపోయాడా, ఇంకో ప్రాజెక్ట్ ఇస్తే అయిపోయి మళ్ళీ 2,000 కోట్లు 3,000 కోట్లు వేసుకొని కట్టొచ్చు జరిమానా. ఏముంది, జనం సొమ్మే కదా. అసలు ఈ వార్తకు అర్థమే లేదు. అదానీ దారేట అంటే ప్రశాంతంగా ఉన్నాడు, ప్రశాంతంగా విలాసవంతమైన బిల్డింగ్లలో సేద తీరుతున్నాడు. ఆయనకి ఏం టెన్షను? ఇప్పుడు మోదీ ఉన్నాడు, తర్వాత ఆయన మారినా ఇంకొక ఆయన వచ్చినా ఆయన కూడా ఉంటాడు. ఆయనకి ఏం టెన్షన్? అదానికి ఏం కాదు. లంచాలు, మోసం, అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతుందా? ఆయన అరెస్టు తప్పదా? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలకు అదానీ గ్రూప్ 2029 కోట్ల లంచాలు వెదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయ విభాగం FBI నిర్ధారించింది. దీనిపైన న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఆయనపైన కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదానీని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయని భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా వెల్లడించారు. అమెరికాలో అదానీ సహా 8 మంది ఎదుర్కొంటున్న ఈ కేసు మరింత తీవ్రతరం కావచ్చని, తీవ్రం లేదు ఏం లేదు కానీ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజల్లో ఇంకా కొంత ఇదయ్యే అవకాశం ఉంది తప్ప అంతకుమించి ఏముండదు అభిప్రాయపడ్డారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద నిందితులను తమకు అప్పగించాల్సిందిగా కూడా అడగవచ్చని గురువారం ఒక వార్తా సంస్థకు చెప్పారు. భారత్లో లాగానే అమెరికాతో ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఉన్న దేశాలు అమెరికా అడిగిన వ్యక్తులను తప్పనిసరిగా అప్పగించాల్సి ఉంటుంది. అమెరికన్ చట్టాలకు లోబడి ఆయా దేశాలు వ్యవహరించేందుకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లోనే అప్పగింత జరుగుతుంది. మానవీయ కోణం ఆధారంగా చిలీ మాజీ అధ్యక్షుడు అగస్టో పినోచెట్ను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ నిరాకరించింది. అదానీ ఇతరుల కేసులో ఇది వర్తించదు అని బాత్రా స్పష్టం చేశారు. అమెరికాతో భారత్ 1997లో నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కుదుర్చుకున్నది. తమ క్యాపిటల్ మార్కెట్లో అవకతవకల విషయంలో అమెరికన్ చట్టాలు మరింత కఠినంగా ఉంటాయని బాత్రా చెప్పారు. నేరం నిరూపితమయ్యే వరకు తాము నిర్దోషులమని చెప్పుకునే హక్కు అదానీ తదితరులకు ఉంటుంది. అయితే తమ ఆత్మరక్షణ వాదనలను నిజాయితీగా, నేర్పుగా వినిపించలేకపోతే ఈ హక్కు వారికి దూరం అవుతుంది. సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ. అదానీపై అమెరికాలో సుదీర్ఘకాలం విచారణ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నది. అదానీ గ్రీన్ ఎనర్జీ పైన లంచం, మోసం, కుట్రలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. 2 దశాబ్దాల్లో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాల కోసం ఆయన $200 మిలియన్ పైగా లంచం కింద ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. మనం నిన్న కూడా దీని గురించి డిస్కస్ చేసినాం కదా. వెరీ క్లియర్గా అదానీ ఎనర్జీ అనే సంస్థ, అజూర్ గ్లోబల్ అనే ఇంకొక సంస్థ, కెనడాకు చెందిన ఇంకొక సంస్థ, మొత్తం 3 సంస్థలు కలిపి మొత్తం 3 సంస్థలు అదానీ ఎనర్జీ, రెండోది అజూర్ గ్లోబల్ అనే సంస్థ, 3 కెనడాకు చెందిన ఇంకొక సంస్థ. ఈ 3 కలిసి అమెరికాకు పోయినాయి. అమెరికాకు ఎందుకు పోయినాయి అంటే అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించడానికి పోయారు. మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మేము ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నామని. ఏం ప్రాజెక్ట్ అదంటే సౌర విద్యుత్, సోలార్ పవర్,
సోలార్ పవర్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ మేము రాబోయే సంవత్సరాల్లో దీని ద్వారా వేల కోట్లు సంపాదించబోతున్నాం. సో కాబట్టి మాకు పెట్టుబడులు ఇవ్వండి అన్నారు. అమెరికాలో ఉన్న చాలా సంస్థలు పెట్టుబడులు ఈ కంపెనీల్లో పెట్టినాయి. కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల మిలియన్ డాలర్లు ఏమో సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏదో ఒక నెంబర్, $2 బిలియన్. సో ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన దీంట్లో ఎట్లా సాధించారు ఈ అదానీ ఎనర్జీ అండ్ ఈ కంపెనీలు అని అంటే, అధికారులకి లంచాలు ఇవ్వడం ద్వారా, అధికారులకి అండ్ లీడర్లకి లంచాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకున్నారు. ఇది అమెరికాలో ఉన్న సంస్థలు దీని మీద ఎంక్వైరీ చేసి, సో ఇదంతా కూడా లంచాల ద్వారా ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు సంపాదించుకున్నారు. ఆ లంచాల ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ కోసం అమెరికాకు వచ్చి అమెరికాను మోసం చేసి, అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులను మోసం చేసి, దేశాన్ని మోసం చేసి, అమెరికాలో ఉన్న మనలాగా సెబీ ఎట్లా అయితే ఉంటుందో ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అక్కడ కూడా ఇంకొక వ్యవస్థ ఉంటుంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అని. సో దాన్ని కూడా మోసం చేశారు వీళ్ళు, లంచం ఇచ్చిర్రు, కుట్రలు చేసిర్రు అన్న ఆరోపణల నేపథ్యంలో వీళ్ళ మీద కేసు నమోదైంది. మొత్తం 8 మంది అదానీ ఎనర్జీలో ఆయన మేనలుడు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ ఇద్దరు, ఇంట్లో ఒక 5గురు, ఇంట్లో ఒక 3, మొత్తం ఇంట్లో 3, మొత్తం 8 మంది మీద ఈ అభియోగాలు నమోదైనవి. అరెస్ట్ వారెంట్ జారీ అయింది. న్యూయార్క్లో ఉన్న ఫెడరల్ కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సెకీ అని ఉంటుంది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐ థింక్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నాను నేను. ఈ సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఇవాళ మాకు సంబంధం లేదని ఎవరికి వాళ్ళు దులుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సంస్థ. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి కాంట్రాక్ట్ కానీ ప్రాజెక్ట్ ఏది చేపట్టాలన్నా వీళ్ళకి తెలవకుండా జరగదు, కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా జరగదు. మరి ఆయా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ ఈ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టే ముందు వాళ్ళు ఆయా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ లంచాలు ఇచ్చిన విషయము కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండానే జరిగిందా? ఈ సెకీకి తెలవకుండానే జరిగిందా? జరగడానికి అవకాశమే లేదు. ఇదంతా పవర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ సెకీ అన్నది, ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ కంపెనీలతోని వీళ్ళు ఈ ప్రాజెక్టులు ఒప్పందాలు చేసుకుంటారు. దాని తర్వాత రాష్ట్రాలతోని ఈ ప్రైవేట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. వీళ్ళు ఆ పవర్ని అమ్ముతూ ఉంటారనమాట. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరగదు. ఆయా రాష్ట్రాల్లో జరిగిన అవినీతి మొత్తం అందరికీ తెలుసు, కేంద్రంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఆయా రాష్ట్రాల్లో అవినీతి జరిగిన వాళ్ళందరికీ తెలుసు, అపోజిషన్ పార్టీలకు కూడా తెలుసు, అంతా దొంగలే. సో ఇప్పుడు ఆయన మీద ఏం పడుతుందంటే ఏం పడదు, అంత మనం ఆలోచించాల్సిన అక్కర కూడా లేదు. ఆల్రెడీ చెప్తున్నారు కదా ఇదంతా సుదీర్ఘమైన ప్రక్రియ అని. ఇక ముందు ఏం జరగబోతున్నది? ఇప్పటి వరకు అమెరికా కోర్టుకు అదానీ హాజరు కాలే, అక్కడ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలే. ఒకవేళ ఆయన్ని అమెరికాకు అప్పగించినా లేదా ఆయనే లొంగిపోయినా అదానీ తరపు న్యాయవాదులు ఆ ఆరోపణలను సవాల్ చేయొచ్చు. వారు పిటిషన్ డీల్ పైన చర్చలు జరిపే అవకాశం కూడా ఉన్నది. అయితే దీనికి అంగీకరించాల్సిన బాధ్యత అక్కడి ప్రాసిక్యూటర్లకు లేదు. మరోవైపు ఈ కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశమే లేదట. సాక్ష్యాధారాల సేకరణలో సవాళ్లు, అదానీ సహా నిందితులకు వేరువేరు ట్రయల్స్ సహా చట్టపరమైన చర్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. రాజీ ప్రయత్నాలకు మొగ్గు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ బృందం ఒప్పందాలు చేసుకోవడం, జరిమానాలు చెల్లించడం ద్వారా రాజీ చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నది. అయితే దీనికి కాలపరిమితి ఉన్న నేపథ్యంలో తొలుత అప్పీలుకు వెళ్లడమే వీరి ముందున్న మొదటి మార్గమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పరిష్కార మార్గాలు అన్వేషించవచ్చని సూచిస్తున్నారు. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద నమోదయ్యే లంచం కేసుల్లో రాజీకి రావడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. అదానీ గ్రూప్ జరిమానా చెల్లించడం, కొన్ని తప్పులు అంగీకరించడం, నిబద్ధతను మెరుగుపరచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు FCPA ఈ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన కేసులో అమెరికా ప్రభుత్వ దర్యాప్తును సెటిల్ చేసుకోవడానికి 2019లో ఎరిక్సన్ కంపెనీ $1 బిలియన్ పైగా చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలోని ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసును పరిష్కరించుకోవడానికి $220 మిలియన్ పైగా చెల్లించడానికి జర్మనీకి చెందిన SAP అనే సంస్థ అంగీకరించింది. అయితే అదానీ పైన ఇప్పటికీ ఆరోపణలు మాత్రమే.
ఆరోపణలు మాత్రమే చేశారని, ఇంకా నేరాన్ని నిరూపించాల్సి ఉందని ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని న్యాయవాదులు చెబుతున్నారు. ఒకవేళ నేరం నిరూపితమైనా భవిష్యత్తులో దాన్ని జరిమానాల రూపంలో సార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉందట. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఇస్తారు ఇక్కడ, ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అవినీతి సొమ్ముతో అక్కడ పరిష్కరించుకుంటారు. ఇదేం పెద్ద సమస్య కాదు. ఇది అదానికి ఏదో జరుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ అదానివే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అదాని ఫ్లైట్లనే లీడర్లు తిరుగుతారు, పెద్ద పెద్ద లీడర్లు. సో అదానికి ఏమీ కాదు. సెబీ ఏం దర్యాప్తు చేస్తుందండి? ఇది అయ్యేదా ఈ దేశంలో? ఈ అవినీతి ఈ దేశంలో ఇది అయ్యేదా? 2014 ముందు అదాని ఎట్లుంటుండే, 2024 అదాని ఆదాయం సంపాదన ఎంత, ఎట్లా పెరిగింది? ఇన్ని లక్షల కోట్ల సంపాదన ఎట్లొచ్చింది? దేశాన్ని దోసుకుంటూ వచ్చింది.